కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ మర్డర్ కేసులో మరికొన్ని క్లూస్ లభించాయన్నారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. నిందితుల కోసం 5 టీంలతో గాలిస్తున్నామని చెప్పారు. నిందితులు ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలకు టీంలను పంపామన్నారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వరకు నిందితుల సీసీ కెమెరా ఫుటేజ్ దొరికిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పనిలో పెట్టుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు తీసుకోవాలని పబ్లిక్ కు సూచించారు డీసీపీ సురేష్. బట్ మాకు యూజ్ఫుల్ క్లూస్ ఉన్నాయి. 1-2 డేస్లో ఈ కేసు డిటెక్ట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. 5 టీంలు ఉన్నాయి. దాంతోపాటుగా సిసిఎస్ అండ్ ఎస్ఓటీ నుంచి కూడా టీమ్స్ ఉన్నాయి. మా సిపి గారు కూడా డైరెక్ట్ గా సూపర్వైజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. ఇంకా అదేం జరగలేదు, బట్ మాకు వేరే రకమైన క్లూస్ కూడా ఉన్నాయి, టెక్నికల్ క్లూస్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్. అన్ని యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తున్నామా, ఉంది. మీరు చెప్పిన యాంగిల్ కూడా ఉంది. సో వాళ్ళిద్దరే కలిసి చేసినట్టుగా మేము అనుకుంటున్నాం. వాళ్ళు దొరికితే గానీ మాకు ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే అన్ని వైపులా పంపించాము, అక్కడికే కాదు, ఎక్కడికి ప్రాబబిలిటీ ఉందో అన్ని చోట్లకి పంపించాం. ఎవరిని పెట్టుకున్నా కానీ మీరు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ లోకల్ అడ్రస్ అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రే ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్సిడెంట్. వేళల్లో ఒకటి జరిగింది ఇది. బట్ దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మీకు ఎట్లాంటి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము కూడా వాళ్ళని వెరిఫై చేస్తాము, వాళ్ళ డీటెయిల్స్ కూడా మా దగ్గర పెట్టుకుంటాము.